అవును మరి. అరే వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి చూసినా అంటే నేను పైసలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చాలని చెప్పి పైసలు ఏమన్నా వచ్చేటి ఉంటే ఆఫీస్ నుంచి రావాలి. నేనేమన్నా తిన్నా పైసలు? ఇప్పుడు ఇన్ కేసు లెక్కలన్నీ అయిన తర్వాత వచ్చే ఉంటే ఆఫీస్ నుంచి రావాలి. ఆఫీస్ అసెట్స్ ఉన్నాయి, అమ్ముకొని తీసుకుంటారు. అంతేగాని నువ్వు ఇయ్యాలంటే ఫాల్తు లంజ కొడతాడు. లే ఇప్పుడు నాకు అమర్ గారు చెప్పిన లెక్క వేరే ఉన్నది. నెక్స్ట్ ఈ అనిల్ మీ దగ్గర పనిచేసిన అనిల్ గారు కూడా చెప్పిండు క్లియర్ గా. నాకు రాజా చెప్పిండు వాడు 40 లక్షలు పెడితే నేను పెట్టిన పైసలు ఎందుకు చెప్తలేరు మరి? నువ్వు ఆ టైంలో ఇల్లు కట్టుకున్నావు కదా పైసలతోనే. అరే చూతగాడు పోయి వాడంటే కథ అయిపోయిందా? నువ్వు వాడు మాటలు పట్టుకుని నేను వాడి మాటలు పట్టుకున్నాడు కాదబ్బా. నేను రాజాతో మన ఎంఏజీ రాజాతో మాట్లాడినా, అనిల్ తో మాట్లాడినా, వీళ్ళు చెప్పిన ఇప్పుడు వీళ్ళు దీని గురించి తెలియదు. నువ్వు సపన్ దేవ్ దగ్గర పోతా అంటే పోగానే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ టాపిక్ లో మాట్లాడటము. నాకు ఏంటంటే నీకు ఫోన్ చేసింది నా పేమెంట్ అయిపోయి అని చెప్పి ఫోన్ చేసిన. నాకు ఈ టాపిక్ లో నీతో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు బోస్ భాయ్. అది నీ ఇష్టం. అది నన్ను వాళ్ళైతే మరి తీసుకెళ్ళమంటున్నారు. మరి ఫేవర్ తీసుకొని మాట్లాడుతుంటే అది ఎక్కడికి కాదు. లే ఒకటి రవి ఒకటి గుర్తుపెట్టుకో, వన్ సైడ్ ఫేవర్ నాకు అవసరం లేదబ్బా. వాడు నాకు నువ్వు అంటున్నావు కదా నువ్వు పైసలు ఏది ఇల్లు కట్టుకున్నావని, చెప్పిన మాటల్ని పట్టుకొని నువ్వు అట్లా స్టేట్మెంట్ ఇస్తే అది ఏంటి బోస్ భాయ్? వాళ్ళు నేను అడుగుతున్న క్లారిటీ తీసుకుంటున్నా నీ దగ్గర, అవునా కాదా అనేది. నువ్వు కట్టుకున్నావు సరే, నేను వస్తానులే ఒక రోజు. నేను వాళ్ళ చెల్లె కూడా వస్తా అంటుంది, తీసుకుని వస్తాను. ఏ టైంలో ఉంటావో చెప్పు ఒకసారి. ఎవరైతే తీసుకురా కానీ కాకపోతే నాకైతే ఫస్ట్ పేమెంట్ సెటిల్ చేసి రాబోతుంది. పేమెంట్ సెటిల్ చేస్తలే కానీ అది ఎంత చిన్న పేమెంట్ కదబ్బా. పేమెంట్ సెటిల్ చేస్తాను. వస్తా, పేమెంట్ పక్కన పెట్టేసే కానీ ఇది సెటిల్ చేసేస్తాం. ఎందుకంటే అట్లా కాదు చాలా అవసరం ఉంది. అట్లా కాదు రవి, నువ్వు కొంచెం కూడా ఆలోచించట్లేదు వాడి గురించి. వాడి పిల్లలు రోడ్డు మీదకున్నారు, ఎంత దరిద్రంగా బతుకుతున్నారా వాళ్ళ పిల్లలు. నాకు చాలా బాధేసింది మనం పోయినప్పుడు. అరే అది నేనేం చేయాలి? నేనేమన్నా ఇప్పుడు వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉన్నారంటే నేనేం చేయాలి? ఏమో నాకైతే చాలా ఎక్కడ వెళ్ళిపోయింది గుర్తులు రమ్మంటే వచ్చి దందా చేసుకోమను. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ చూస్తుంటే. వాళ్ళది సిచ్యువేషన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే మరి నువ్వు నీ దాంట్లోకి వెళ్ళి ఆస్తి అమ్ముకొని పైసలు ఏమంటావు? నువ్వు అమ్ముకొని నీకు అంత బాధ అనిపిస్తాయి, నువ్వు హెల్ప్ చేయాలి. అట్లా కదా బాగా జర్నీ చేసింది, కలిసి జర్నీ చేసింది మీరు, బిజినెస్ చేసింది మీరు కదా రవి. అది కాదు, నువ్వు ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం తెలియకుండా ఏం లేకుండా బాధ అవుతుంది వాళ్ళది, వాళ్ళ ఉసూరు కలుగుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి ఏం మాట్లాడాలి ఎప్పుడు? మరి నేను ట్రాన్స్పరెంట్ గా జరిగేది చెప్తున్నానా బా. ట్రాన్స్పరెంట్ గా చూడు పోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ప్రాబ్లం ఉన్నారంటే వాడు రీజన్, వాడిని చేసుకోకుండా అందా. సరే ఎవరి రీజన్ అది భగవంతుడు తెలుసు కదబ్బా, మనం ఎందుకు మాట్లాడటం చెప్పు అనవసరంగా. సరే ఏదేమైనప్పటికీ కూడా మాటలు ఎట్లున్నాయి మరి? నువ్వు అనే మాటలు నేనేమంటున్నా అబ్బా, జనరల్ గా చెప్తున్నా నేను నీకు. నేనేదో నీకైతుందని అంటలేను, జనరల్ గా మాట్లాడుతున్నా నేను. అది ఇప్పుడు వాడు కూడా ఏం నాకైతే ఇది నాకు ఈ టాపిక్ మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు. సరే నాకే కాదు, నాకేమైనా ఇంట్రెస్ట్, నాకేమైనా సరదా అబ్బా, నా టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకుంటా గానీ. అది నాకు తెలియదు, అందుకని నిన్ను అడుగుతున్నా. సపందేవ్ అంటే ఎవరని నిన్ను అడుగుతున్నా నేను. సపందేవ్ అంటే మా మామ, మేనమామ. మీ మేనమామనా? ఓకే సరే మరి, ఓకే నీ ఇష్టం. సరే సరే నువ్వు ఎప్పుడు ఉంటావు మరి ఆఫీస్ లో? నేను రోజు ఆఫీస్ లోనే ఉంటాను. సరే ఓకే రైట్. కాకపోతే నాకు పేమెంట్ చేసే రాబోతుంది, పేమెంట్ చేయకుండా అయితే రా. దానికి దీనికి లింక్ సంబంధం ఏముందప్పా? నేను ఒకవేళ అట్లా కాదు నేను